హాయ్ అండి. హాయ్ మేడం. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఏపీలో ఉన్న ప్రభుత్వానికి, ఇప్పుడు చేంజ్ అయిన ప్రభుత్వానికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? స్టార్ట్ అయింది నిన్నే మొన్నే. నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేశాడు. ఏం డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అంటే ఇప్పుడు జగన్ ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి అనుకుంటున్నారు? ఓడిపోవడానికి కారణం అంటే వ్యతిరేకత బాగా వచ్చింది. ఓడిపోయాడు. అంటే ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినా పర్లేదు, 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఈసారి గెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి జగన్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ఉందో పథకం. అది ఫేక్ అంతే. అసలు ఆ పథకాన్ని తేయడానికి రీజన్ ఏంటి? దాని వల్ల ఉపయోగం ఉందంటారు? అంటే మనకు తెలుసుగా చంద్రబాబు ఎంత బొల్లోడో అంతే మాటలు చెప్పాడు అంతే. దాంట్లో ఏం లేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా బాగా సపోర్ట్ చేసినందుకు యువత అటు సపోర్ట్ చేశారు అంటున్నారు. ఆ యువత అంటే చేశారు. ఉం. మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు లో ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారు అని చెప్పి బయట బాగా వినిపించింది కదా టైంలో. ఇప్పుడు మనకు చెప్పాడు చంద్రబాబు, చాలా పథకాలు చెప్పాడు. జగన్ ఇస్తేమో శ్రీలంక, ఈడిస్తేమో అమెరికా అయిపోద్ది. కాదు కదా. అంటే మరి ఇంకో విధంగా చూసుకుంటే రాజధాని డెవలప్మెంట్ లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మా క్యాపిటల్ చెప్పుకోలేకపోతున్నాం, అందుకని మేము గవర్నమెంట్ మార్చుకున్నాం అని కూడా కొంతమంది. అవును మేడం, 14 సంవత్సరాలు సీఎం చంద్రబాబు. ఆయన క్యాపిటల్ కట్టలేపాడు. మొన్న 2014 లో ఆయనే సీఎం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎందుకు కట్టలేపాడు? మరి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మెయిన్ ఓడిపోయింది ముందు వీటి వల్ల అంతే. అంటే కొత్త బ్రాండ్స్ కూడా తేయడం మరి జగన్మోహన్ రెడ్డి గారిది కొంచెం తప్పు ఉన్నట్టే. తప్పే. నేను ఒప్పుకుంటున్నా. నేను తాగేవాడిని, అందరం ఒప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మరి ఇంకొకసారి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మార్పులు అంటే పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాం అంటున్నారు, మరి చేయగలుగుతారు అనుకోవచ్చు? చేయలేరు మేడం.